ప్రియమైన విద్యార్థులారా, అందరూ బాగున్నారా? అందరు క్షేమంగా ఉన్నారా? శుభం. ఈరోజు మనం 8వ తరగతిలో ఉన్నటువంటి తెలుగు జానపద గేయాలు. చెప్పండి, ఏ పాఠం? తెలుగు జానపద గేయాలు. ఈ పాఠంలో ఆల్రెడీ మనం మొదటి భాగాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 2వ భాగంలో ఉన్నటువంటి విషయాలను ఈరోజు ఈ క్లాసులో మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఓకే, జానపదము అంటే పల్లె పదాలు, జనపదులు అంటే పల్లెటూరుల్లో పనిచేసుకునే సామాన్య ప్రజలు. వాళ్ళు పాడుకునే మాటలు, వాళ్ళు పాడుకునే పాటలు, వారి యొక్క ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా జానపద సాహిత్యం కిందకి వస్తాయి. జానపదము అంటే ప్రతి ఒక్కరిలో ఒక కదలిక, ప్రతి ఒక్కరిలో ఒక మార్పు అనేది మనందరికీ కలగటానికి అది ఎంతో యోగ్యమైనదిగా ఉంటుంది. పాటలు మనం వింటూ ఉంటే మనసుకి ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎందుకనంటే మనం చెప్పుకున్నాం, పడవ నడిపేవాడు పాటలు, చేపలు పట్టుకునేవాడు పాటలు, బట్టలు ఉతికేవాడు పాటలు, దంచేవాడు పాటలు, కోతలు కోసేవాడి యొక్క పాటలు, కుప్ప నూర్చేవాడి యొక్క పాటలు, ఇలా అనేకమైనటువంటి పాటలు. ఇవన్నీ కూడా దేనికంటే ఆ శ్రమ నుంచి రిలాక్స్, కొంతవరకు విశ్రాంతి కలగటానికి ఇవన్నీ కూడా ఎంతో యోగ్యంగా ఉంటాయి. అందుకని మనం చూసాం కదా, నేను చెప్పుకున్నాం కదా, చదవండి, ఆలోచించండి, చెప్పండి అన్నటువంటి దాంట్లో కూడా చిక్కుడు పూసే చిక్కుడు కాసే అని చెప్పి ఇటువంటి జానపద గేయాలు ఎన్నో అద్భుతంగా ఉంటాయి. నేను చెప్పుకున్నాం పౌరాణిక గేయాలు అని. ఈరోజు మనము చారిత్రక గేయాల గురించి, ఈ యొక్క చారిత్రక గేయాల గురించి ఈరోజు మనము తెలుసుకోవడం జరుగుతుంది. అంతకుముందు క్లాసులో మనము పౌరాణిక గేయాలు. ఈ యొక్క పౌరాణిక గేయాల గురించి మనము చెప్పుకోవడం జరిగింది. ఆచార్య బిరుదురాజు రామరాజు గారు 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు. తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు, ఇలాంటి ఎన్నో కావ్యాల్ని వారు అందించారు. తెలుగు జానపద సాహిత్యం అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఎవరయ్యా అంటే ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. వారు వరంగల్ అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి దేవనూరు అనే గ్రామంలో జన్మించారు. కవిగా, పరిశోధకుడిగా, అనువాద రచయితగా, సంపాదకుడిగా ప్రసిద్ధికెక్కారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు శాఖ అధ్యక్షులుగా, డీన్గా కూడా వీరు పనిచేశారు. తెలుగు జానపద గేయ సాహిత్యము ఈయన యొక్క పరిశోధన గ్రంథము. చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్ర యోగులు, మరుగుపడినటువంటి మాణిక్యాలు, ఉర్దూ, తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణము, తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు, ఇలాంటి ఎన్నో కావ్యాల్ని అద్భుతంగా, అమోఘంగా రాసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. చిక్కుడు పూసే చిక్కుడు కాసే తీగో నాగో ఉయ్యాల, చిక్కుడు తెంప ఎవ్వరు లేరా తీగో నాగో ఉయ్యాల, కొంగులు పట్ట ఎవ్వరు లేరా తీగో నాగో ఉయ్యాల, చిక్కుడు తెంప శ్రీరాము లేరా తీగో నాగో ఉయ్యాల, బీరలు పూసే బీరలు కాసే తీగో నాగో ఉయ్యాల, బీరలు పూసే తీరలు కాసే తీగో నాగో ఉయ్యాల, బీరలు తెంప శివయ్య లేడా తీగో నాగో ఉయ్యాల, కొంగులు పట్ట ఎవ్వరు లేరా తీగో నాగో ఉయ్యాల, కొంగులు పట్ట పర్వతమ్మ లేదా తీగో నాగో ఉయ్యాల. కాబట్టి ఇలాంటి పాటలు జానపద బాణిలో జానపద సాహిత్యాన్ని ఎన్నో మన కళ్ళ ముందు సాక్షాత్కరింప చేస్తూ ఉంటే, జానపద సాహిత్యము అనగానే గుర్తుకొచ్చేది గేయాలు, పదాలు,
పాటలను జానపదులు పిలుచుకునే లయాత్మక రచనలుగా మనము చెప్పుకోవచ్చు. ఈ గేయాలలో ఆయా ప్రాంత ప్రజల భావోద్వేగాలు, దైనందినటువంటి జీవితాలు, చరిత్ర, సంస్కృతి, భాష ఇలాంటి ఎన్నో విషయాలు మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మరి సామూహిక ప్రచారము, సరళమైనటువంటి భావము, జనప్రియత్వము వీటి యొక్క లక్షణాలుగా ఉంటాయి. సాంస్కృతిక వారసత్వకంగా వచ్చే ఈ జానపద గేయాల్లోని ఔన్నత్యాన్ని మనము గత ఆ భాగంలో కూడా మనం చూసాము. మరి పౌరాణిక గేయాలు, మరి పౌరాణికం అంటే ఇతిహాసాలకు సంబంధించినవి, రామాయణకు సంబంధించినవి, భారతానికి సంబంధించినవి, భాగవతానికి సంబంధించినటువంటివి. మరి పురాణాలు, భాగవతం, భారతం, పురాణాలు, అష్టాదశ పురాణాల్లో నుంచి మరి ఇవన్నీ కూడా శాంతా కళ్యాణము, పుత్రకామేష్టి, శ్రీరాముల ఉగ్గుపాట, రఘువ రాఘవ కళ్యాణము, రాములు వారి యొక్క అలుక, సుగ్రీవ విజయం, అగంధ రాయభారము, లక్ష్మణ మోర్చ, లంకా యాగము, శ్రీరామ పట్టాభిషేకము, ఊర్మిళదేవి నిద్ర తదితరములు రామాయణములో ఉన్నటువంటి కొన్ని ఘట్టాలను వివరిస్తాయి. మరి తెలుగువారికి, ముఖ్యంగా స్త్రీలకు, ఆడవారికి సీతమ్మ ఆరాధ్య దైవం. అందుకని సీత పుట్టుక, సీత కళ్యాణము, సీత అత్తవారింటికి పంపుట, సీత సమర్థ, సీత శుభగోష్ఠి, సీత గడియ, సీత వామన గంటలు, సీతమ్మ అలుక, మరి సీత అగ్ని ప్రవేశము, మరి సీత చెర, మాయాలేడి పాట ఇలాంటి ఎన్నో అంశాలు ఈ యొక్క రామాయణ మహాకావ్యాల్లో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే పౌరాణికానికి సంబంధించినటువంటి పాటలు, పౌరాణికానికి సంబంధించినటువంటి పాటలు. మరి అలాంటి వాటిలో రామాయణము, భారతము, భాగవతము, మరి ఇవే కాకుండా ఎన్నో అంశాలని ప్రధానంగా తీసుకొని మరి వారందరూ కూడా ఎంతో చక్కగా కూలంకషంగా బోధిస్తారు. మరి ఈరోజు మనము చారిత్రక గేయాలు. సో ఈరోజు మనము ఈ యొక్క చారిత్రకమైనటువంటి గేయాల గురించి ఈరోజు మనము తెలుసుకోబోతూ ఉన్నాము. చరిత్ర అంటే హిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు. అంటే హిస్టరీ అంటే ఎవరు? చరిత్రలో ఉన్నటువంటి మహారాజులు, మహావీరులు, ధీరులుగా పరిగణించబడుతూ మరి మన దేశాన్ని పరిపాలించి మన కీర్తిని ప్రపంచ దేశాలకు సాటి చెప్పినటువంటి చక్రవర్తులు. మరి ఇవన్నీ కూడా ఏంటంటే వీరావేశానికి సంబంధించినవి, పౌరుషానికి సంబంధించినవి. మరి ఆ జానపద సాహిత్యంలో పౌరుషానికి, వీరావేశానికి, వీరరసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అవి పాడుతున్నప్పుడు, అవి వింటున్నప్పుడు మనలో కూడా ఒక ఉద్వేగము, ఒక రకమైనటువంటి భావోద్వేగం అనేది మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మరి అటువంటి భావోద్వేగాన్ని కలిగి ఉండే విధంగా, అటువంటి భావోద్వేగంతో ముందుకు పోయే విధంగా ఈ యొక్క జానపద గేయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి వారు పాడినటువంటి ఆ జానపద గేయాలు ఏమిటి, ఆ జానపద గేయాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను మనం ఇప్పుడు ఇక్కడ ధ్యానం చేయబోతూ ఉన్నాము. చూడండి. జానపద గేయ వాంగ్మయంలో చారిత్రక గేయాలకు విశిష్ట స్థానం అనేది ఉంది. ఇతివృత్తము శైలి పేజీ నెంబర్ 59 రెండవ భాగము చారిత్రక గేయాలు. ప్రతి ఒక్కరు కూడా తెలుగు వాచకం చూడండి, రాతంశాల పుస్తకం దగ్గర పెట్టుకోండి, ఒక పెన్సిల్ దగ్గర పెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి, ఇంపార్టెంట్ మాటల్ని, వాక్యాల్ని బుక్లో రాయండి పెన్నుతో. ఓకే, చూడండి. చారిత్రక గేయాలు. జానపద గేయ వాంగ్మయంలో చారిత్రక గేయాలకు విశిష్ట స్థానం అనేది ఉంది. మరి ఇతివృత్తము, శైలి, కథ, కథన విధానాలలో తక్కిన వానికంటే ఇవి భిన్నంగా ఉంటాయి. వీటిలో వీరరసం అనేది ప్రధానంగా ఉంటుంది. చారిత్రక గేయాల్లో వీరరసం మనకి రసాలు తెలుసు కదా నాన్న, సాంబారు, పులుసు, చింతపండు పులుసు ఇవి కాదు, అది టమాటా చారు, ఇవి రసాలు కాదు. రసము అంటే స్థాయి భావము. కాబట్టి మనకి నవరసాలని చెప్పి 9 రకాల రసాలు ఉన్నాయి. ఆ 9 రకాల రసాల్లో శృంగారము, వీరము, మరి హాస్యము, రౌద్రము, భయానకము, భక్తి, శాంతము ఇలాంటి ఎన్నో రసాలు ఉన్నాయి. అలాంటి రసాల్లో వీరరసం అనేది చాలా గొప్పది. వీరము అంటే పౌరుషం. మరి ఈ యొక్క చారిత్రక గేయాల్లో ఈ యొక్క వీరరసానికి ఎంతో ప్రాముఖ్యత అనేది
ఉంటుంది. చారిత్రక రసాల్లో వీర రసానికి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది. చూడండి, అందుచేత ఈ గేయాలను వీర గీతాలు, చారిత్రక గీతాలకే మరో పేరు ఏంటంటే వీర గీతాలు. చెప్పండి, అండర్లైన్ చేయండి, వీర గీతాలు అని కూడా పిలుస్తారు. ఇక వీరరస ప్రధానమైనటువంటి సంఘటన జరిగిన వెంటనే చారిత్రక లేదా వీరగీతం ఉద్భవిస్తుంది. అటువంటి సన్నివేశాన్ని కన్నులారా చూసినప్పుడు, చెవులారా విన్నప్పుడు జానపదులు ఉద్వేగంతో దానిని గానం చేసి వినిపిస్తారు. ఆ పాట క్రమక్రమంగా పాకిపోతుంది. ఈ విధంగా విస్తరించడంలో పాటలోని వస్తువు కాలక్రమంలో మార్పు చెందుతుంది. మరి ఇట్టి గీతాలు ప్రతి భాషలోనూ కనిపిస్తాయి, ప్రతి భాషలో కూడా కనిపిస్తాయి. సో మరి జానపద వాంగ్మయంలో చారిత్రక గేయాలకు ఎంతో విశిష్టత అనేది ఉంది. ఎందుకంటే జానపదులు ఎక్కువ మంది మరి కోపం, ఆవేశము, రౌద్రము, ఉత్సాహము మరి ఇలాంటివెన్నో సంభవిస్తూ ఉన్నప్పుడు వీరు ఎక్కువగా ఏం చేస్తారంటే ఈ యొక్క వీరరసానికి సంబంధించినటువంటి పాటలు పాడుతూ ఉంటారు. మరి వీరావేశానికి సంబంధించిన పాటలు పాడుతూ ఉంటారు. అందుకనే వీటిలో వీరరసం అనేది ప్రధానంగా ఉంటుంది. అందుచేత ఈ గేయాలకు వీరగీతాలు, వీర గీతాలు అని కూడా పేరుంది. సన్నివేశాన్ని కన్నులారా చూసినప్పుడు, చెవులారా విన్నప్పుడు జానపదుడు ఉద్వేగంతో దాన్ని గానం చేస్తాడు. మరి కనులారా చూసినప్పుడు, చెవులారా విన్నప్పుడు ఆ విన్నటువంటి దాన్ని, ఆ చూసినటువంటి విషయాన్ని అద్భుతంగా గానం చేస్తాడు, అద్భుతంగా పాడతాడు. మరి ఆ పాటల్లో, ఆ మాటల్లో ఆ లాలిత్యం అనేది, ఆ అద్భుతమైనటువంటి ఆ అంశాలు అనేవి ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తాయి. అందుకనే మరి విన్నప్పుడు జానపదులు ఉద్వేగంతో దానిని గానం చేస్తారు. ఆ పాట క్రమక్రమంగా పాకిపోతుంది. ఈ విధంగా విస్తరించడంలో పాటలోని వస్తువు కాలక్రమంలో మార్పు చెందుతుంది. ఇట్టి గీతాలు ప్రతి భాషలో కూడా ఉంటాయి. సో మరి ఈ విధంగా వీరావేశంతో పాడినటువంటి పాటలు, వాటిలో ఉన్నటువంటి ఇతరత్వం అనేది కాలక్రమంలో అనేకమైనటువంటి మార్పులకి, చేర్పులకి అది లోనైపోతూ ఉంటుంది. తర్వాత చూడండి, మరి వీర గీతాల ధ్యేయం వేరు, ఇతర జానపద గేయాల యొక్క ధ్యేయం కూడా వేరు. వీర గీతాలకి మిగతా జానపద గేయాలకి ఇవి రెండు కూడా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి. మరి వీర గీతాలు కేవలము వినోదానికి, ఉల్లాసానికి మాత్రమే కాదు, అవి ఆ వీరత్వాన్ని, దేశభక్తిని ఉద్బోధించి ఉద్దీపింప చేస్తాయి. తెలుగునాడు తొలి నుంచి వీరసీమగా వాసికెక్కింది. ఈ సీమలో ఎందరో వీరాది వీరులు జన్మించారు. ఇచ్చట పుట్టినటువంటి చిగురు కొమ్మైన చేవ కలది, చిగురు కొమ్మైన చేవ కలిగినటువంటిదే. చేవ అంటే శక్తివంతమైనటువంటిది, మరి ఎంతో పొదునైనటువంటిది, ఎంతో బలమైనటువంటిది, ఎంతో సారవంతమైనటువంటిది. కాబట్టి వీటి యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం ఏంటంటే, వీటికి ఇతర జానపద గేయాలకి మధ్య లక్ష్యం అనేది వేరుగా ఉన్నప్పటికీ, మరి వీర గీతాలకు కేవలము వినోదానికి, ఉల్లాసానికి మాత్రమే కాదు. ఈ పాటలు వినోదం కోసము, వినటానికి యోగ్యంగా ఉండటం కోసము కాదు. ఇవి పాడుతున్నప్పుడు వీరావేశం అనేది మనలో కలుగుతుంది, పౌరుషం అనేది మనలో కలుగుతుంది, దేశభక్తి మనం కలిగి ఉంటాము. కాబట్టి దేశభక్తిని ఉద్బోధించి ఉద్దీపింప చేస్తాయి. తెలుగునాటి నుంచి, తెలుగు గడ్డ అంటేనే పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ గడ్డ పోరాటాల పురిటిగడ్డ. మరి నిజాం సర్కారు నుంచి, ఆంధ్ర పాలకుల నుంచి మరి ఎంతోమంది మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని పట్టి పీడించి మన సంపదను కొల్లగొట్టుకుపోతూ ఉంటే మన ప్రజలు పౌరుషంతో, ఆవేశంతో రగిలిపోతూ ఈ జానపద గేయాలు ఆలపించారు. ఒక్కొక్క పాట వింటూ ఉంటే మనలో మరి శరీరం అంతా కూడా వెంట్రుకలు నిక్కపుడుచుకొని మనం కూడా వీరావేశంతో పాడటానికి ముందుకెళ్తూ ఉంటాం. మరి జై బోలో తెలంగాణ అని ఆ ఒక్క మాట మరి అంటున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? మనలో ఉన్నటువంటి ఆవేశం రెట్టింపైపోతూ ఉంటుంది. మరి ఒక రకమైనటువంటి భావోద్వేగం, ఒక రకమైనటువంటి పౌరుషం, ఒక రకమైనటువంటి ఉద్వేగం, ఇవన్నీ మన శరీరంలో కలిగి మరి మనం కూడా ముందుకు పోయి దాన్ని బద్దలు కొట్టాలా అన్నటువంటి ఉద్వేగం మనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సో ఇవి దేశభక్తిని,
ఉద్బోధించి ఉద్దీపింపచేస్తాయి. మరి తెలుగునాటి తొలి నుంచి వీరసీమగా వాసికెక్కింది. ఈ సీమలో ఎందరో వీరాది వీరులు జన్మించారు. ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవ కలిగినటువంటిది. తెలంగాణంబున గడ్డిపోచయును సంధించెన్ కృపాణంబు అంటాడు దాశరథి కృష్ణమాచార్యులు గారు. అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గడ్డి పరక కూడా కత్తి పట్టి కథన రంగంలో కురికిందట. అంటే ఏంటి, ఒక చిన్న కొమ్మ కూడా ఎంతో చేవ కలిగి ఎంతో సారవంతమైనటువంటిది, ఎంతో శక్తితో ఉన్నటువంటిది, ఎంతో బలమైనటువంటిది. అంటే ఈ యొక్క వీర గీతాలు వాటి వింటూ ఉంటే మనలో ఉద్వేగము, దేశభక్తి అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. చూడండి, మరి మియా సాబ్ కథ, సోమనాద్రి కథ, రామేశ్వరరావు కథ, రాణి శంకరమ్మ కథ, మరి సలై వెంకటరెడ్డి కథ, సదాశివరెడ్డి కథ, పర్వతాల మల్లారెడ్డి కథ, సర్వాయి పాపని కథ, బిల్లూరి కొండరలాయని కథ, కుమార రాముని కథ, తెలంగాణలో బహుళ ప్రచారం పొందినటువంటి వీర గీతాలు, పల్నాటి వీరుల కథలు, కాటమరాజు కథ, దేశింగరాజు కథ, బొబ్బిలి కథ, పెద్దాపురం కోడిపందుల కథ, అల్లూరి సీతారామరాజు కథ మొదలైనటువంటి ఆంధ్ర ప్రాంతం అంతటా కూడా ప్రచారం పొందినాయి. మహాభారత కాలం నుంచి మరి సమర నీతి ప్రకారము ద్వంద్వ యుద్ధము జరిగినప్పుడు ఒక వీరుడితో శత్రుదళం నుంచి ఒక్కొక్కడు మాత్రమే తలపడాలి. అలా కాక ఒక వీరునిపై పెక్కుమంది తలపడి అతన్ని మరి పరిమార్చినట్లయితే ప్రజల దృష్టిలో అది వీరమరణం అవుతుంది. కాలక్రమంలో అతన్ని జానపదులు దైవమానుడిగా భావిస్తారు. అంతటితో వీర పూజ ప్రారంభమవుతుంది. హైదరాబాద్ విమోచనోద్యమంలో అసూలు బాసిన వీరులు గాథలు ఆంధ్రదేశమంతటా ప్రచారంలోనికి వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ యొక్క వీర గీతాలు, మరి వీర గేయాలు, ఇలాంటి వాటికి సంబంధించి మనం చూసినట్లయితే మరి ఎంతోమంది పౌరుషంతో, వీరత్వంతో, వీరావేశంతో పోరు సరిపినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. మరి అల్లూరి సీతారామరాజు యొక్క పౌరుషం, ఆ పౌరుషం యొక్క పటిమ మనం చూస్తూ ఉంటే ఎంతో ముమ్మరంగా ఆ ఉద్యమం అనేటువంటిది ఎంత భీకరంగా ముందుకు పోయిందో మనం ఆ సన్నివేశాన్ని బట్టి మనము చూడవచ్చు. అల్లూరి సీతారామరాజు మరి వారే కాదు, మరి మియా సాబ్, సోమనాద్రి, రామేశ్వరరావు కథ, రాణి శంకరమ్మ కథ, నలై వెంకటరెడ్డి కథ, సదాశివరెడ్డి కథ, పర్వతాల మల్లారెడ్డి కథ, సర్వయ్య పాపని కథ, బిల్లూరి కొండరరాయని కథ, కుమారరాముని కథ, తెలంగాణలో బహుళ ప్రచారంలో ఉన్నటువంటి కథలు. ఏ కథ తీసుకున్నా ఒక్కొక్క కథ మనం వింటూ ఉంటే వీరావేశంతో రగిలిపోతూ ఉంటాం. పౌరుషంతో మన శరీరం పైనటువంటి వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఆ పోరు భూమిలో దూకాల అనిపించే విధంగా ఉంటాయి. మరి ఆంధ్ర ప్రాంతంలో బొబ్బిలి యుద్ధాలు, పల్నాటి వీరుల యొక్క గాథలు, మరి ఆ కోడి పందాల యొక్క కథలు, అల్లూరి సీతారామరాజు, పల్నాటి బ్రహ్మనాయుడు, నాగమ్మ, మరి వీళ్ళందరి యొక్క కథలు మనం వింటూ ఉంటే వారి యొక్క పౌరుషాన్ని మనం చూస్తూ ఉంటే అబ్బరపడేటట్లుగా ఉంటాయి, ఆశ్చర్యపోతున్నట్లుగా ఉంటాయి. సో ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ తదేకంగా ముందుకు పోగలిగితే మనము అనేకమైనటువంటి విజయాలను సాధించుకోగలుగుతాము. సో ఇక్కడ అదే చెప్పాడు. మరి ఆంధ్ర ప్రాంతంలో కూడా అల్లూరి సీతారామరాజు తెలుగు వీరలేవరా దీక్ష భూని పాడరా, మరి ఇలా అల్లూరి సీతారామరాజు యొక్క గీతాలు, మరి పల్నాటి పౌరుషం అంటే మరి ఆ పల్నాడులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పౌరుషానికి మారుపేరు. మరి బాలనాగమ్మ, ఈ పక్కన బ్రహ్మనాయుడు, మరి వాళ్ళ మధ్య జరిగినటువంటి కోడి పందాల ఆట మరి చిన్నదే అయినా అది చినిగి గాలివానగా మారి మరి పల్నాటి యుద్ధానికి ఏ విధంగా దారితీసింది. మరి వారి యొక్క పౌరుషాలు, వారి యొక్క వీరత్వాల్ని అద్భుతంగా, మనోహరంగా వర్తించారు ఈ యొక్క గాథల్లో. సో అందుకని ఆంధ్ర ప్రాంతంలో కూడా మరి యొక్క ద్వంద్వ యుద్ధాలకు జరిగినప్పుడు ఒక వీరునితో శత్రుదళం నుంచి ఒక్కడు మాత్రమే తలపడాలి. అలా కాక ఒక వీరునిపై ఎక్కువ మంది తలపడితే అతడు పరామర్శించినట్లయితే అతడు ప్రజల దృష్టిలో వీరమరణం పొందుతాడు. అభిమన్యుడు మీకు తెలుసు, అభిమన్యుడు చుట్టూ కూడా సైన్యులు మొత్తం కూడా చేరుతాడు, ఒక్కడే మధ్యలో ఉంటాడు, అందరితో పోరు చేస్తాడు, చివరికి వీరమరణం పొందుతాడు. అలాంటి వాళ్ళు
యుద్ధ భూమిలో వీరమరణం పొందినటువంటి వారు. అలాంటి వారు ఈ జానపదులకి దైవ సమానంగా మారిపోతారు. దైవ సమానంగా మారిపోతారు. కాలక్రమంలో అతనిని జానపదులు దైవ సమానుడిగా భావిస్తారు. అంతటితో వీర పూజ ప్రారంభమవుతుంది. వాళ్ళు ఈ యొక్క వీర పూజని ప్రారంభిస్తారు. మరి హైదరాబాద్ విమోచనోద్యమంలో అసువులు బాసిన వీరులు గాథలు ఆంధ్రదేశం అంతటా కూడా ప్రచారంలోనికి వచ్చాయి. సో మరి ఆ విధంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాడుకునే విధంగా, గానం చేసే విధంగా యోగ్యమైనటువంటి పాటలని పాడుకుంటూ, సరస వినోదభరితమైనటువంటి మాటలు పాడుకుంటూ మరి ఎంతో అబ్బరపడే విధంగా, సంతోషపడేటట్లుగా మరి వీరి యొక్క జీవిత గాథలు మనోహరంగా ఉంటాయి అని చెప్పి మనము చెప్పవచ్చు. సో ఇవి చారిత్రక గేయాలు. ఇవేంటినన్నా చారిత్రక గేయాలు. సో నెక్స్ట్ మనము మరో అంశాన్ని చూసినట్లయితే పారమార్థిక గేయాలు. పారమార్థిక గేయాలు. మరి ఈ యొక్క పారమార్థిక గేయాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, మరి వీరు కూడా ఈ యొక్క పాటలను ఎలా పాడతారు ఏంటి అనే దాన్ని ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాం. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము, చారిత్రక గేయాలు, మరి చరిత్రకు సంబంధించినటువంటి గేయాలు. చరిత్ర అంటే మరి మహారాజుల యొక్క పౌరుషాలు, మహారాజుల యొక్క వీరత్వాలు, మహారాజుల యొక్క వీర మరణం పొందినటువంటి చిరుతెన్నులు. సో ఇవన్నీ కూడా మనము పౌరుషానికి ప్రతీకగా చెప్పుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే పారమార్థిక గేయాలు. పారమార్థికత అంటే పారమార్థిక గేయాలు. సో ఇక్కడ చూడండి, అక్కడ రాస్తున్నాను, పారమార్థిక గేయాలు. సో ఈ పారమార్థిక గేయాలు అంటే భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు, మోక్ష సాధనలన్నీ భారతీయుల యొక్క విశ్వాసం. ఈ మూడింటిలో భక్తి మార్గము అత్యంత సులభమైనటువంటిది. తెలుగునాట శైవ వైష్ణవాది కీర్తనలు వేల సంఖ్యలో, ప్రజా బాహుల్యములు అధిక ప్రచారం పొందాయి. పారమార్థిక గేయాలు అంటే భక్తి తత్పరతకు సంబంధించినటువంటి గేయాలు. భక్తి తత్పరతకు సంబంధించినటువంటి గేయాలు అంటే దేవుణ్ణి భక్తితో ఆరాధించి, దేవుడి పట్ల విశ్వాసము, నమ్మకము, శక్తి, బలము అన్నటువంటి వాటిని మనం ప్రసాదించుకొని మోక్షానికి ఎలా మనం పయనించాలి, మోక్షాన్ని మనం ఎలా సాధించాలి, ఇలాంటి వాటిని భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు, ఈ మూడు మోక్ష సాధనాలకు మార్గాలని చెప్పి భారతీయుల యొక్క విశ్వాసం. ఒకటి భక్తి ఉండాలి, రెండవది కర్మ ఉండాలి, మూడవది జ్ఞాన మార్గం అనేది ఉండాలి. ఈ మూడు కనుక మనకు ఉన్నట్లయితే మనకి మోక్షం అనేది కలుగుతుంది. ఈ మూడింటిలో భక్తి మార్గము అత్యంత సులభమైనటువంటిది. తెలుగునాట శైవ వైష్ణవాది కీర్తనలు వేల సంఖ్యలో, ప్రజా బాహుల్యములో అధిక ప్రచారం పొందాయి. మరి ఈ యొక్క పారమార్థిక గేయాల్లో భక్తికి, కర్మకి, జ్ఞాన మార్గాలు, ఈ మూడు అంశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క జానపదులు ఎక్కువ మంది ఏం చేశారమ్మా అంటే భక్తి పాటలు పాడారు. భక్తికి సంబంధించినటువంటి పాటలు, భక్తితో లీనమైపోతూ, భక్తి పరధ్యానంతో ఉంటూ, భగవంతుణ్ణి ఆస్వాదిస్తూ, ఆరాధిస్తూ మోక్షాన్ని కలిగి ఉండటానికి వాళ్ళు కళ్ళు మూసుకొని హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి భావంతో ప్రార్థిస్తారు. మరి తిన్నడు కథ మీకు తెలుసు కదా, శివుడు ప్రత్యక్షం కాకపోతే నా కళ్ళు పీక్కుంటాను, గద్దెసిన పొడుచుకుంటానని చెప్పి, అంటే అతి భక్తి. సో ఈ భక్తి తత్పరత అనేది ఏ విధంగా ఉంటుంది, మరి ఇలాంటి విషయాల గురించి మనము ఇప్పుడు ఈ యొక్క భాగంలో మరో అంశంగా మనము చూడబోతూ ఉన్నాం. చూడన్న, మరి యొక్క భక్తికి సంబంధించి అదృష్టవశాత్తు అతి ప్రాచీనమైనటువంటి భక్తి గీతాలు కొన్ని మనకు లభ్యమవుతున్నాయి. మన అదృష్టం ఏంటంటే మరి ఎన్నో పాటలు కాలగర్భంలో కలిసిపోతున్నప్పటికీ మరి కొన్ని భక్తి పాటలు ఈనాటికి కూడా మనకి బహుళ ప్రచారంలో ఉన్నాయి, ఈనాటికి కూడా మనకి లభ్యమవుతూ ఉన్నాయి. కాబట్టి అదృష్టవశాత్తు అతి ప్రాచీనమైనటువంటి భక్తి గీతాలు కొన్ని మనకు లభ్యమవుతూ ఉన్నాయి. ఈ భక్తి గీతాలు పాడుకుంటూ మరి జంగం వారు, హరిదాసులు,
తమ జీవితాన్ని సాగించుకుంటున్నారు. అదే వారి జీవనోపాధి. భద్రాచల రాముడు కీర్తనలు, మరి మామ తూమ నరసింహదాసు కీర్తనలు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు మరి తెలుగు సీమ అంతటా కూడా వివరిస్తూ ఉన్నాయి, మరి వినిపిస్తూ ఉంటాయి. పదములు, దరువులు, మేలకొలుపులు, మరి భూపాలములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతులు, స్తోత్రములు, తారావలులు, నామవలులు కూడా కీర్తనల కిందకే వస్తాయి. కాబట్టి మరి భక్తి పారవశ్యంతో లాలిపాటలు మనం చెప్పుకున్నాం కదా. జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద లాలి గోవింద, జో జో లాలి 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 లాలి, వటపత్ర సాయికి వరహాల లాలి, నా జీవనేత్రునికి వరహాల లాలి, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, ననువేరు స్వామికి రతనాల లాలి, లాలి 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 లాలి. సో ఇలాంటి లాలిపాటలు, జోలపాటలు, మరి నరసింహదాసు యొక్క కీర్తనలు, హరిలో రంగహరి హరిలో రంగహరి అంటూ హరిదాసులు పాడుకునే పాటలు, ఇవన్నీ కూడా భక్తి భావాన్ని కలిగిస్తూ మనందరిని కూడా భగవంతుని యొక్క సాన్నిహిత్యానికి తీసుకెళ్ళటానికి ఇవన్నీ కూడా ఒక మార్గదర్శకాలుగా ఉంటాయి. అందుకనే అదృష్టవశాత్తు అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క భక్తి గీతాలు కొన్ని మనకి ఇప్పటికీ కూడా లభ్యమవుతూ ఉన్నాయి. మరి ఈ భక్తి గీతాలు పాడుకుంటూ అటు జంగం వారు, అటు హరిదాసులు తమ జీవితాన్ని సాగించుకుంటూ ఉన్నారు. అదే వారి జీవనోపాధి. మరి భద్రాచలం దాశరథి కరుణాపయోనిధి అంటూ ఆ దాశరథి కీర్తనలు కూడా మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. భద్రాచల రాముడు కీర్తనలు, నరసింహదాసు కీర్తనలు, మరి పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు తెలుగు సీమ అంతటా కూడా వినిపిస్తూ ఉంటాయి. అటు పదములు, దరువులు, మేలుకొలుపులు, భూపాలములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతులు, మరి స్తోత్రములు, తారావలులు, నామవలులు, ఇలాంటి ఎన్నో కీర్తనలు ఆనాడు ఎంతో చక్కగా ఆలపిస్తూ అద్భుతమైనటువంటి మరి ఆ సన్నివేశాలని మనం పుణికిపుచ్చుకుంటూ వారు లాలిపాటల్ని, జోలపాటల్ని పాడుకుంటూ ప్రజారంజకమైనటువంటి భక్తి భావంతో దేవునిలో ఐక్యమైపోతూ మరి దేవుడి యొక్క ఆరాధనలో వాళ్ళు మమేకమైపోతూ ఉంటారు. సో భారతదేశము తత్వవేత్తలకు పుట్టినిల్లు. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, మరి ఇలాంటి వాళ్ళే కాకుండా భారతదేశంలో ఒక గాంధీ గారు, ఒక నెహ్రూ గారు, మరి వారితో పాటు జిడ్డు కృష్ణమూర్తి గారు, ఇలాంటి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇలాంటి ఎంతోమంది, రవీంద్రనాథ్ ఠాగూర్, ఇలాంటి ఎంతోమంది ఫిలాసఫర్స్ మన దగ్గర ఉన్నారు. మరి భారతదేశము తత్వవేత్తలకు పుట్టినిల్లు. పండితులే కాక పామరులు సైతం వేదాంత సత్యాలను పాడుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారి గురించి వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. మరి వీటిని తత్వాలు అని అంటారు. సంఘ వ్యవస్థలోని కుల భేదాలను మరి ఎక్కువ తక్కువ ఈ గీతాల్లో ఖండించారు. వరలక్ష్మి పాట, శ్రావణ శుక్రవార పాట, తులసి పాట, మరి లక్ష ఒత్తుల పాట, కామేశ్వరి పాట మొదలైనవి. మరి నోముల నాడు బొడ్డెమ్మ పాట, బతుకమ్మ పాట తెలంగాణలో బహుళ ప్రచారంలో పొందాయి. మరి వీళ్ళందరూ కూడా భక్తి భావాన్ని కలిగి ఉంటూ మరి భక్తి పారవశ్యంతో, భక్తి విధానాలతోటి ఈ యొక్క పాటలు వాళ్ళు పాడుకుంటూ ఆరాధించుకుంటూ ఉంటారు. మరి వీరు పాడే పాటల్లో, వీరు చేసే ప్రతి అంశంలో కూడా మరి ఎన్నో భక్తి తత్పరతకి సంబంధించినటువంటి పాటలు పాడుకుంటూ మరి ఎంతో మంచి మక్కువని వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి భారతదేశము తత్వానికి సంబంధించినటువంటిది. మరి ఎందుకని ఇక్కడ ఎంతోమంది
ఆ తాత్వికమైనటువంటి భావనతో పద్యాలు రాశారు, పాటలు రాశారు. మరి ఈ గీతాలు ఎంతో వరలక్ష్మి పాట కానీ, శ్రావణ శుక్రవార పాటలు కానీ, తులసి పాట కానీ, లక్ష ఒత్తుల పాట కానీ, కామేశ్వరి పాట, నోముల పాట, బొడ్డెమ్మ పాట, బతుకమ్మ పాట, ఇలా ఎన్నో పాటలు తెలుగు సీమలో తెలంగాణ ప్రాంతంలో బహుళ ప్రచారంలో ఉన్నాయి. సో ఈరోజు ఈ క్లాస్లో మనం ఇక్కడి దాకా పేజీ నెంబర్ 60 పారమార్థిక గేయాలు. సో ఇక్కడ ఎవరు చెప్పుకున్నాము. తర్వాత క్లాసులో స్త్రీల పాటలు, శ్రామిక గేయాలు, పిల్లల పాటలు, ఈ 3 విషయాల గురించి మనము తర్వాత క్లాసుల్లో మరి వీటిని మనం పరిశీలించబోతూ ఉన్నాం. మరి ఈరోజు చెప్పినటువంటి యొక్క భాగంలో చారిత్రక పాటలు, పారమార్థిక గేయాలు, ఈ రెండింటి గురించి మనం ఈ యొక్క రోజు ఈ క్లాసులో మరి క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది, ధ్యానించుకోవడం జరిగింది. మరి యొక్క పాటలు మనం వింటూ, మరి యొక్క పాటలు మనం ధ్యానించుకుంటూ మన యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని మనం కాపాడుకోగలిగితే మనం మన జానపద సాహిత్యాన్ని కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాము. కాబట్టి మరి తెలుగు ప్రచారంలో ఉన్నటువంటి ఇలాంటి జానపద గేయాలు మనం సేకరిస్తూ వాటిని భద్రపరిచి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం అందించేవారిగా ఉండాలి. ఓకేనా? సో ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి 2వ భాగంలో ఉన్నటువంటి చారిత్రక గేయాలు, పారమార్థిక గేయాలు. ఇంతవరకు ఈరోజు మనం చెప్పుకున్నాం. తర్వాత అంశాలు తర్వాత వీడియోలో చూస్తాం. సో ఈరోజు చెప్పుకున్నటువంటి యొక్క భాగంలో నుంచి మరి ఎగ్జామినేషన్లో మనకి ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 1, చారిత్రక గేయాల గురించి రాయండి అడుగుతాడు. చరిత్ర అంటే హిస్టరీకి సంబంధించినటువంటి పాటలు, వాటి గురించి మనం రాయాలి. రెండవది పారమార్థిక గేయాలు అంటే మీకు ఏమర్థమైంది, వాటి గురించి మీరు రాయండి అంటాడు. పారమార్థిక అంటే భక్తికి సంబంధించినటువంటి పాటలు. ఓకే, సో ఇలాంటి ప్రశ్నలు మనకి ఎగ్జామినేషన్లో రావటానికి, అడగటానికి అవకాశం అనేది ఉంది. సో ఏ విధంగా అడిగినా, ఎలాంటి ప్రశ్నలు అడిగినా మనము ఆ ప్రతి ప్రశ్నకి సరైనటువంటి జవాబులు మనము రాసేవారిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవగలదే, దీన్ని ఏ సందర్భంలో వాడతారు, దీనిని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు చెప్పండి. ఇక్కడ పుట్టినటువంటి చిగురు కొమ్మైన చేవగలదే, ఎంత అద్భుతమైన మాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న కొమ్మ కూడా పౌరుషానికి ప్రతీకగా ఉన్నటువంటిది. తెలంగాణ గడ్డ పోరాటాల పురిటి గడ్డ అంటారు. అంటే చిన్న గడ్డి పరక కూడా కత్తిపట్టి కథ రంగంలో ఉరికిందట. అంటే చిన్న కొమ్మ ఇట్లా అంటే ఇరిగిపోతుంది, అయినా సరే ఆ చిన్ని కొమ్మ కూడా చేవ కలిగింది. చేవ అంటే బలమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది, పదునైనటువంటిది అని మనం చెప్పవచ్చు. మరి వీర గీతాల ధ్యేయం వేరు, ఇతర జానపద గేయాల ధ్యేయం వేరు. దీన్ని వివరించండి. వీర గీతాలు వీరావేశంతో వీరత్వాన్ని పెంపొందిస్తూ మరి సమత మమతతో కూడుకున్నటువంటి పౌరుషాన్ని కలిగించడానికి ఇవన్నీ కూడా తోడ్పడుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి తెలుగు జానపద గేయాలు అన్నటువంటి పాఠానికి సంబంధించి 2వ భాగానికి సంబంధించినటువంటి అంశాలు. సో మీ యొక్క హోంవర్క్ బుక్లో ఈరోజు మనం చెప్పుకున్నటువంటి వాటిలో మీకు 3 ప్రశ్నలు అడిగాను. చారిత్రక గేయాలంటే ఏంటి, పారమార్థిక గేయాలంటే ఏంటి, ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవగలదే, దీని సందర్భంలో వాడతారు. మరి ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగాను. మరి ఈ యొక్క ప్రశ్నలన్నిటి కూడా మీరు జవాబులు రాసుకొని రావాలి. వాటితో పాటు మీకు తెలిసినటువంటి జానపద గేయాలు, ముఖ్యంగా చారిత్రకమైనటువంటి గేయాలు, వాటితో పాటు పారమార్థిక గేయాలు. సో వీటన్నిటిని కూడా మీరు సేకరించి తీసుకొని రావాలి. వాటితో పాటు కొన్ని పాటలు కూడా మీరు పాడుకొని తెలుసుకొని పెద్దవాడి చేత రావాలి. ఓకేనా? సో ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి తెలుగు జానపద గేయ సాహిత్యము అన్నటువంటి పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. మరి ఈరోజు చెప్పినటువంటి పాఠము మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.